ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం మన జాను బావ బండి అయితే రిపేర్ చేయడానికి వచ్చామన్నమాట. ఇంజిన్లో ఏదో బొక్కలు ఉన్నాయంట, ఇంజిన్ ఆయిల్ కారిపోతుందంట. ఇదిగో మా నాన్న అయితే చూస్తున్నాడు. కింద కింద చూపించారా ఇదిగో ఇక్కడైతే ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుందంట. ఇప్పుడు ఈ గేర్ బాక్స్ సపరేట్ చేసి ఇంజిన్ అయితే దించాలి బా. దించిన తర్వాత క్లచ్ ప్లేట్లు ఈ గిన్నె ఏమీ ఉండదు, చాంబార్ ఓపెన్ చేయాలి. అవునా? ఓకే, అది చాంబార్ ఓపెన్ చేసిన తర్వాత పేకింగ్ అయితే వేయడానికి అవుతుంది. నెక్స్ట్ టైం ఆ లీకేజ్ అయితే రాదు. డిడి రాజ్ మెకానిక్. ఓకే ఓకే, అది తర్వాత ఇది అన్ని బాగానే ఉంది. అది బాగానే ఉందిలే. నెక్స్ట్ మనోడు బండి అయితే BS4 బండి అనమాట. ఇదిగో బండి కూడా చూపిస్తాను. ఇదిగో మనోడు బండి అయితే ఇది చూశారు కదా గాయ్స్. పెన్ ఒకటి తెచ్చి పేపర్ ఇక్కడే కృష్ణకుమార్ దగ్గర గేర్ క్లాస్ సింపుల్ గా మార్చేస్తే అయిపోద్ది బాగా. దానికి మన దగ్గర ఆల్రెడీ వీడియో అయితే చేశాను. అది చూడు నువ్వు, నేను ఎలా చేశానో ఏంటో మార్చిందనే ఉన్నాయి మన దగ్గర. నేనైతే ఈజీగా చేయగలను ఈ కంప్లైంట్లు అయితే. అయితే బోర్ అయితే నా బండికి తప్ప నేను ఏ బండికి అయితే చేయలేను. గవర్నర్ వీలు కూడా బాగానే ఉంటే అది కూడా అయితే తెచ్చేసుకో. ఒకవేళ అది కూడా మార్చేద్దాం, ఏముండదు. కొత్తది వేసేస్తే మనకు గవర్నర్ కంప్లైంట్ అయితే గవర్నర్ వీల్ ఎంత? గవర్నర్ వీల్ 70 రూపాయలు ఎంతో. అది అంతేనా? అంతే. ఓకే. ఇంజిన్ ఆయిల్ ఏదో ఆయిల్ ఉంది. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అన్ని ఉన్నాయా? ఫిల్టర్ కూడా అయితే ఉన్నాయి. ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది. ఎయిర్ ఫిల్టర్ కూడా ఉందా? ఎయిర్ ఫిల్టర్ కూడా. డీజిల్ ఫిల్టర్ తీసుకురాలేదు. ఓకే, డీజిల్ ఫిల్టర్ మర్చిపోయాడు. డీజిల్ ఫిల్టర్ ఇప్పుడు నీకు థర్డ్ డే దాన్ని అంటే గేర్ క్రాస్ 4 వీల్స్ ఇదే ఇలా ఉంటుంది బా. అది ఒకటి తెచ్చేసుకో. అది ఎంత 250 రూపాయలు ఎంతో. ఇతుకు తెచ్చేసుకో. దీనికి ఇదిగో బావా మర్చిపోకు ఈ పేకింగ్ అయితే తెచ్చేసుకో. ఈ పేకింగ్ ఓకేనా? అది తెచ్చేసుకొని ఈ డిబ్బీ ప్యాకింగ్ కూడా తెచ్చేసుకోండి. పితుకు కూడా కొత్తది తెచ్చేసుకో. అంతేనంటవా? అన్ని మార్చిన పని మార్చేయడం. ఇంకా అదైతే చాలా రోజులు అయింది కాబట్టి అరిగిపోయి ఉంటుంది. నీకు కంప్లైంట్ రావాలంటే మళ్ళీ ఏదో ఒకసారి కంప్లైంట్ అయితే రాదు. అదే డీజిల్ తీ కదా, ఒకసారి క్లీన్ చేసుకుంటాం.